హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? విలేజ్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా, ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ అనమాట. విలేజ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది వ్లాగ్స్ అయితే పెడతాను చూడండి. ఇక విలేజ్ అంటే తెలిసిందే కదా, మార్నింగే లేవాలి కదా. మా ఇంటి దగ్గర మంగళగిరిలో అయితే పెద్దగా లేవను, కానీ ఇక్కడైతే 5:30కే మెలకు వచ్చేస్తుంది. అమ్మకి బాలినప్పుడు నేనే 5:30కి లేచి వాకలు తుడిచేదాన్ని. ఇంకా అదే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అమ్మకి స్నానం అయిపోయింది, నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. ఇంకా ఆ రోజు కూడా నేనే త్వరగా నాకు ఇంక మెలకు వచ్చేసింది టైంకి. వరుసగా మనం ఏం చేస్తే అదే మనకి అలవాటు అయిపోద్ది కదా, అలా నాకు 5:30 టైమింగ్ అలవాటు అయిపోయింది అనమాట. 5:20 అలా మెలకు వచ్చేసింది. ఇంకా వాకిలు తుడిచేద్దామని చెప్పి వాకిలు అయితే తుడిచేస్తున్నాను. విలేజ్లో ఏంటంటే వాకిలు తుడవందే మనం ఇంకేం పని చెయ్యం కదా. మనకి సిటీస్లో అయితే వాకిలు తుడిచే పని ఉండదు, కానీ ఇంకా పల్లెటూరులో ఖచ్చితంగా ఇల్లులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వాకిలు అవి అప్పుడు మిగిలిన పనులు చూసుకోవాలి కదా. ఇంకా తర్వాత మా డాడీ టీ పెట్టమంటున్నారు. టీ అయితే పెడుతున్నాను అనమాట. అమ్మేమో ఇక్కడ ఒక పెళ్ళి ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్తుందనమాట. సో ఇంకా మా అమ్మ అయితే రెడీ అయ్యి మార్నింగే స్నానం చేసి రెడీ అయ్యి అయితే వెళ్తుంది. ఇంకా మిగిలిన పనులు మేము చూసుకుంటున్నాం అనమాట. ఇక డాడీకి మార్నింగే టీ తాగే అలవాటు ఉంటుంది అనమాట. టీ ఇచ్చేసామనుకోండి ఇంకా డాడీ హ్యాపీ. ఇంకా అమ్మ అయితే ఇక్కడ మాకు మల్లె మొక్క ఉందనమాట. ఇంకా అక్కడ పువ్వులు కోసుకొని పెట్టుకుంటుంది. మొత్తం భలే స్మెల్ వస్తున్నాయి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆ గేట్ వరకు వచ్చేటప్పటికి భలే స్మెల్ వచ్చేస్తున్నాయి. మొత్తం మల్లెపూలు అంటే బాగుంటాయి కదా. మల్లెపూలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టం. ఒక్క మల్లెపూవు పెట్టుకున్నా కూడా ఆ రోజంతా భలే ఫీలింగ్ వస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా డాడీకి అయితే టీ పెట్టిచ్చేస్తున్నాను. అక్కేం వీడియో తీసిన మా డాడీని నవ్వండి అని చెప్తే అలాగే ఎక్స్ప్రెషన్ కామెడీగా పెట్టారనమాట. ఇది నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టేస్తాను డాడీ అనేసి నవ్వుతున్నాను నేను. ఇంకా అలాగే సరదాగా ఉంటాం మేమందరం. ఇంకా మార్నింగే బట్టలు కూడా వేసేసామనుకోండి, ఎండ రాకుండానే ఆరేసేద్దాం కదా అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసామన్నమాట. ఇంకా ఆ రోజు టిఫిన్స్ పనంతా మా అక్క చూసుకుంటుంది. మార్నింగ్ వాకలు తుడవడం, ఇలాంటి బట్టలు వేయడం, బట్టలు ఆరేయడం ఇలాంటివి నేను చూసుకుంటాను. టిఫిన్స్ అవన్నీ మా అక్క వేస్తుంది అనమాట. ఇంకా టిఫిన్కి అయితే ఆ రోజు పూరీ చేసుకుంటున్నాము. ఇంకా ఇది రుబ్బిన పిండి అవి అయిపోయాయి అనమాట. సరే పూరీ చేసేసుకుందామని చెప్పి పూరీ చేసేసుకుంటున్నాము. మా అక్కేమో పిండి నువ్వు కలుపు, నేనేమో కూరగాయలు కట్ చేస్తానని చెప్పి మా అక్క కూరగాయలు కట్ చేసుకుంటుంది. పూరీ కర్రీలోకి అనమాట ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప. ఇంకా నేనైతే పిండి కలిపేస్తున్నాను. మా పిల్లలు ఇంకా ఎవ్వరు లేవలేదనమాట. ఇంకా అంతలోపు పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా వస్తాయి కదా పూరీలు, బాగా పొంగుతాయి. సో ఇంకా ఫస్టే మేము పిండి అది కలిపేసుకుంటున్నాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఏ పనైనా చేస్తామన్నమాట. మా చెల్లున్న ఇద్దరం కలిపి ఒక పని అలా ఒక పక్క పక్కనే ఉండి చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి పని చేసినట్టు ఉండదు కదా మాట్లాడుతూ ఉంటే. ఇంకా మా అక్క ఇవి కట్ చేసేసుకొని ఒక పక్క చట్నీ అయితే చేసేస్తుంది. నేనేమో కలిపిన పిండి మీద మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత పూరీలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు అప్పటికి లేవలేదు, కానీ ఫస్ట్ మా ఇద్దరం అలాగే మా డాడీ మా ముగ్గురు వేసుకొని తినేద్దాము. అమ్మ ఎలాగ అక్కడికి వెళ్ళింది కదా పెళ్ళి దగ్గరికి, ఇంకా ఫస్ట్ మనం వేసేసుకొని తినేద్దామని చెప్పి మేమైతే ఇంకా వేసేసుకుంటున్నాము. అప్పటికే ఆకలేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, ఇంకా పిల్లలు లేచి వాళ్ళకి తినిపించే వరకు అవ్వదు. వాళ్ళు ఒక్కొక్కసారి 8కి, ఒకసారి 9కి కూడా లేస్తున్నారు. సో మనం ఫస్ట్ తినేద్దామని చెప్పి మా అక్క అయితే పూరీలు చేసేస్తుంది. భలే రౌండ్గా చేస్తుంది. ఇంకా నేనైతే లోపల పూరీలు ఫ్రై చేసేసాను అనమాట. పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మరి పెద్ద పెద్దగా కాకుండా ఇలా రౌండ్గా చిన్నగా వేసుకుంటే అవి బాగా పొంగుతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి, మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద వేసుకున్నా తినలేం కదా, ఇలా చిన్న చిన్నవే వేస్తామన్నమాట మేము ఎప్పుడు వేసుకున్నా. ఇంకా చక్కగా మా అక్క నేను అయితే పూరీలు పెట్టుకొని తినేస్తున్నాము. పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రై చేస్తాం. ముందుగా చేసేసామనుకోండి మెత్తగా సాగినట్టు అయిపోతాయి కదా, అప్పటికప్పుడు చక్కగా అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని తింటేనే పూరి బాగుంటుంది. పూరి అయినా సరే, చపాతీ అయినా సరే అలాగే బాగుంటుంది కదా. ఇంకా అందుకే మా ఇద్దరం మాట్లాడుకుంటూ ఎక్కడ లేని మాటలు వస్తాయన్నమాట మేము కలిస్తే. ఇంకా మాట్లాడుకుంటూ టిఫిన్ తినేసాము. మేము టిఫిన్ తినేటప్పటికి ఇంకా బట్టలు కూడా వాష్ అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే కట్టేసి బట్టలు అయితే ఆరేయాలి.
ఇంకా వీళ్ళు లేవగానే ఇంకా వీళ్ళని ఫ్రెష్ అప్ కూడా చేయించేసామన్నమాట. బ్రష్లు చేపించి టిఫిన్ తినిపించేసి స్నానాలు కూడా పోసేసాము. పొద్దున్నే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయారనమాట ముగ్గురు. మా కౌశమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళింది. ఇంకా తర్వాత మా అమ్మ కూడా వచ్చేసి ఇంకా ఉండలేరు కదా ఉడిక్కి, కాటన్ శారీ అయితే కట్టుకుంది. ఇంకా తర్వాత మా అభి, మా చైత్వి, మా చిన్నోడు ముగ్గురు రెడీ అయిపోయారు. మా అమ్మ పువ్వులు మాల కడుతుందనమాట. అంటే మార్నింగ్ నైట్ పెళ్ళి అనమాట. ఇంకా పెళ్ళి దగ్గరికి పువ్వులు అయితే మాల కట్టుకుంటుంది. కనకాంబరాలు అలాగే కొన్ని మల్లెపూలు ఉన్నాయి మా చెట్టువి. ఇంకా అవైతే కోసి మాల కడుతుందనమాట. పల్లెటూరులో ఎలా అయినా లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది కదా, నలుగురితో మాట్లాడుతూ చక్కగా బాగుంటుంది. ఇంకా బయట బట్టలు ఆరబెట్టేసాము. మా ఇంటి వాతావరణం చూసారా, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. చుట్టూ మొక్కలు ఉంటాయి, ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది, మధ్యలో మా ఇల్లు ఉంటుంది అనమాట. హోమ్ టూర్ కావాలంటే అడగండి, అది కూడా చేస్తాను కుదిరినప్పుడు. ఇంకా మా చైత్వికి కాలు దెబ్బ తగిలిందని చెప్పాను కదా, కాలు విరిగింది కదా. ఇంకా వాడైతే ఇంకా రెస్ట్ మోడ్లోనే ఉండాలి, ఆడుకోవడానికి లేదు. అందుకే ఇంకా ఫోన్ ఇచ్చే ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నాము. ఇంకా తర్వాత వర్షం పడిందనమాట. ఇంకా మొత్తం ఆరేసిన బట్టలన్నీ తీసేసి లోపల తాడుల మీద అయితే వేసుకున్నాము. ఇంకా వర్షం వస్తే తెలిసిందే కదా, ఇంకా పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. కాకపోతే చాలా కూల్గా ఉంది. కానీ ఒకటి బెంగ ఏంటంటే వ్యవసాయాలు ఎవరికి వాళ్ళకి ధాన్యం అవన్నీ నష్టం వచ్చేస్తాయి కదా. మాది కూడా ఒక ఎకరం ఉందన్నమాట కోయకుండా. ఇంకా ఇవన్నిటితో అయ్యో వర్షం పడుతుంది అన్నట్టు బాధ అనిపించింది. ఇప్పుడు వ్యవసాయం లేని వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వ్యవసాయం ఉన్న వాళ్ళకి సమ్మర్లో ఎండ కాయాల్సింది బదులు వర్షం పడింది అనుకోండి, చాలా బాధ ఉంటుంది, చాలా నష్టపోతారు. ఇంకా ఎప్పుడు వర్షం పడినా ఇంకా అదే టెన్షన్ అనమాట మాకు. ఒకవేళ మేము ఒబ్బడైపోయినా పక్కన వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా అయిపోవాలి అని కోరుకుంటాం కదా. ఎవరైనా వ్యవసాయాలే కదా, ఎవరికైనా కూడా నష్టం రాకూడదు, అంత కష్టపడి పండించుకుంటారు కదా. ఇంక తర్వాత బీరువా సర్దుదామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మా అక్క బీరువాలో ఒకసారి శారీస్ అవి తీసి మళ్ళీ మడతలు పెట్టి పెడుతూ ఉంటుంది. అలానే వదిలేయకూడదు కదా, ఎలా ఉన్నాయి ఏంటనే చూసి మళ్ళీ పెడుతూ ఉంటుంది అనమాట, పేపర్స్ అవి మార్చి. ఇంకా అటుపక్క బీరువా, అటుపక్క కబోర్డ్స్, ఆ రూమ్లో అవన్నీ సర్దేశాము మొన్న. ఇంకా అందుకని ఇంక ఇటుపక్క రూమ్లో కూడా మొత్తం ఒకసారి తీసి మళ్ళీ నీట్గా సర్దేసింది. నేను పక్క నుండి కబుర్లు చెప్తూ చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత మేము కూడా పెళ్లి దగ్గరికి భోజనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఈ డ్రెస్ మా చెల్లిదనమాట. మా చెల్లి డ్రెస్ వేసేసుకొని అదేమంటదా అని చెప్పి ఫోటో తీసుకొని పెట్టాను దానికి. నువ్వు విప్పవా మర్యాదగా అని చెప్పి కామెడీగా టామ్ అండ్ జెర్రీలు కొట్టుకుంటాయి కదా, అలాంటి వీడియో పంపించింది నాకు. ఇంకా చూసి అయితే నవ్వుకున్నాము. ఇంకా భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం మా అమ్మ చల్లగా దానిమ్మకాయ జ్యూస్ చేస్తే అందరం తలో గ్లాస్ తాకేసాము. మా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంక ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.